చెప్తావు ప్రశాంత్ సార్ గురించి, ఆయన విజన్ గురించి ఏం చెప్తావు? నీకు అర్థమైంది అంటే సార్ విజన్ ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని విజన్ అది. సార్కే అలాంటి థాట్స్ వస్తాయి. నెక్స్ట్ మీరు చూడబోతున్నారు అదిరా, దాని తర్వాత మూవీస్ జై హనుమాన్, అదిరా మూవీ కూడా ఈయన. అదే మొన్న గ్లిమ్స్ కూడా వచ్చింది. సో ఇలా షాక్ లాగా అది ఇంద్రదేవుడి వజ్రాయుధం దాంట్లో కూడా ఉన్నావా? ఇప్పుడు మనము యూనివర్స్ లో ఒక మూవీలో ఉన్నప్పుడు ఇంకో మూవీకి ఎలా ట్రాన్స్ఫర్ అంత డీటెయిల్ గా ఎలా చెప్పావు మరి? ఈ మూవీలో రిజిస్టర్ అయిపోయినా, ఎందుకంటే ఇది యూనివర్స్ కాబట్టి, ఇది వేరే మూవీ కాదు, యూనివర్స్ కాబట్టి, అది కూడా యూనివర్స్ కాబట్టి. రెండు మూవీస్ లో అంటే ఇది వేరే ఊరు, అది వేరే ఊరు. అది వేరే ఊరు, ఇది వేరే ఊరేనా? అవుతావు కదా ఇప్పుడు స్వయంభూలో ఎట్లా చేస్తున్నావు? ఇది యూనివర్స్ కదన్నా, పీవీసీయు, అది యూనివర్స్ కాదు కదన్నా. అంటే ఇట్లా కూడా ఉండుద్ది అంట అన్న. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మన ఎంసీయూ తీసుకుంటే కెప్టెన్ అమెరికా, టోనీ స్టార్క్ ఒక మూవీలో కలిసిరు. అయితే ఇది యూనివర్స్ గా 10 దాకా ఉండొచ్చు, ఏమో ఉండొచ్చేమో.